ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను గోరుచిక్కుడుకాయతో పాఠోళీ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం శనగలతో చేస్తాం. శ్రావణ మాసం వచ్చినప్పుడు మనకి బోల్డ్ అన్ని శనగలు మిగిలిపోతాయి కదా, వరలక్ష్మి వ్రతానికి మిగిలిపోయినప్పుడు లేదా ఎవరైనా ఇచ్చినప్పుడు అవి వస్తాయి కదా, వాటితో మనం పాఠోళీ చేస్తాం. నేను మాత్రం ఇవాళ గోరుచిక్కుడుకాయ కొంచెం శనగపప్పు కలిపేసి, శనగపప్పు 1 గంట ముందు నానబెట్టేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పుని మాత్రం నానబెట్టేసుకుని 1 గంట తర్వాత ఇలా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా కచ్చాబిచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాఠోళీ చేసేద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. సో బాండీ పెట్టేసుకున్నాను. తగినంత నూనె కాదు, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది పాఠోళీ కాబట్టి. మనం ఆ ఏదైతే శనగపప్పు మిక్చర్ ఉందో అదొకటి, లేదా ఈ మన గోరుచిక్కుడుకాయ గ్రైండ్ చేసినది వేగాలి కాబట్టి, మనం ఉడకబెట్టి డైరెక్ట్గా వేయించేస్తాం కాబట్టి, సో కూర చేస్తాం కాబట్టి ఈ మాత్రం నూనె పడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు, అలాగే జీడిపప్పు, ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలండి. మన పులిహోర అంత పోపులోనే ఉంటుంది. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సో ఇది ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ టైంలోనే వేగేటప్పుడే మనం ఇంగు వేసేసుకుందాం. ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంగు కూడా వేసేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం వేగాక పసుపు వేస్తాను. ఇది హైలో పెట్టేసుకున్నానండి. ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఎక్కువ పల్లీలు, ఎక్కువ జీడిపప్పులు వేసుకోవాలి. అప్పుడే చాలా రిచ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి బాగా వేగిపోవాలి. మనకి తెలిసిపోతుంది, మంచి కమ్మటి వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం పసుపు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. ఉల్లిపాయలు వేసుకోవాలన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇంకా వెల్లుల్లిపాయలు ఒక్కటే వేశాను. ఉల్లిపాయలు కావాలి, మాకు ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు వేసేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఇవి కూడా ఒక్కసారి బాగా వేగాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం తెల్లగా వచ్చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇవి కూడా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. పోపు బాగా వేగిపోయిందండి. గ్రైండ్ చేసుకున్నా, నేను ఒక్క చేత్తో వేయలేను కాబట్టి ముందరే వేసి పెట్టేసుకున్నాను. పోపు వేగిపోయాక గ్రైండ్ చేసుకున్న మన గోరుచిక్కుడు మిశ్రమం అది కూడా వేసుకోవాలి. అలాగే శనగపప్పు మిశ్రమం కూడా వేసుకొని, కరివేపాకు వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా హెల్దీ ఫుడ్ అండి. సైంటిఫిక్గా కూడా బాగా ప్రూవ్ అయిపోయింది. గోరుచిక్కుడుకాయలో చాలా ప్రోటీన్ ఉంటుందని, చాలా హెల్దీ అని. సో గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, షుగర్ ఉన్నా, అవన్నీ వెయిట్ లాస్ అవ్వాలన్నా వాటికి చాలా పనికొచ్చేస్తుంది. సో ఇది మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలి. మనం ఇలా బాగా వేయించాలన్నమాట. మనకి టైం పడుతుందండి. ఒక 10 to 15 నిమిషాలు సిమ్లో పెట్టేసి, కానీ మీడియంలో పెట్టేసి 2-3 విడతలు అలా కలుపుతూనే ఉండాలి. మనం మిక్సీలో వాటర్ వేసుకోవచ్చు. అప్పుడే కాదు, కొంచెం వేగాక వేసుకోవచ్చండి. మిక్సీలో వాటర్ కొంచెం వస్తుంది కదా, ఆ వాటర్ వేసేసి కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, 70% అయిపోయింది. మన గోరుచిక్కుడు మిశ్రమం కానీ, శనగపప్పు మిశ్రమం కానీ బాగా 2 కలిసిపోయే పోపులో బాగా దగ్గరగా వచ్చేసింది. ప్లస్ 70% అయిపోయింది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. దీనికి సరిపడంత ఉప్పు, దీనికి సరిపడంత కారం, ఎక్కువ వేసుకోకండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి, ఇవి వేసుకుని ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇది ఇంకొక 2-3 విడతలు ఇలా వదిలేసుకోవాలండి. సో దట్ ఇంకా విడివిడిలాడుతూ పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇంకా ఎలాంటి వాటర్ పోసుకోకర్లేదు. నేను ఇందాక మిక్సీలో ఉన్న వాటర్ వేసేసాను కాబట్టి ఇంకా ఎలాంటి వాటర్ వేయక్కర్లేదు. కావాలంటే నూనె వేస్తూ ఉండొచ్చు. మీకు మాకేం ప్రాబ్లం లేదండి అన్నవాళ్ళు నూనె వేసుకోవచ్చు. లేదు అన్నవాళ్ళు ఇలా సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. కాసేపు 2-3 విడతల తర్వాత ఇంకా మొత్తం అన్నీ పట్టేస్తాయన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అంటే మీకు చూపిస్తాను. అయిపోయిందండి పాఠోళీ. చక్కగా మొత్తం అంతా వేగిపోయింది. మనకి ఇలాగే ఉంటుంది. పాఠోళీ అంటే ఇలాగే ఉంటుంది. మనం అన్నీ వేసుకున్నాం, జీడిపప్పులు వేసుకున్నాం, పల్లీలు వేసుకున్నాం, అన్నీ వేసేసుకున్నాం. లాస్ట్లో ఒక్కసారి కొంచెం గరం మసాలా టచ్ ఇష్టమైతే, చాలా కొంచెం వేసాను చూసారు కదా, వేసేసుకుని కరివేపాకు, అలాగే ఎక్కువ కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ పాఠోళీ మనకి రెడీ అయిపోతుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ ఉంటుంది, ఎంతో హెల్దీ, ఎంతో ప్రోటీనియస్. ఇంతకన్నా నేను చెప్పలేను. ఎందుకంటే శనగపప్పులోనూ ప్రోటీన్ ఉంటుంది, అలాగే గోరుచిక్కుడుకాయలోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందిట. సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది కాబట్టి తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే చాలా వెరైటీ అయిన పాఠోళీ కదా, అందుకని. బాయ్ అండి.